ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. సోదర సోదరీమణులందరికీ రాఖీ శుభాకాంక్షలు. రండి, ఈరోజు మనమే స్వయంగా రాఖీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఒక బేస్ తయారు చేసుకుంటాం తెలిస్తే చాలు, మనం రకరకాల రాఖీలు చేసుకోవచ్చు. ఇలా మనకి మోటివ్స్ దొరుకుతుంటాయి అన్నమాట. శారీస్కి, వాటి డ్రెస్సులకి ఎంబ్రాయిడరీ అలాంటివి చేయటం కోసం వాటితోటే మనము ఈరోజు రాఖీ చేసేద్దాం. ఇలా ఎనీ కార్డ్బోర్డ్ బాక్సుల నుంచి ఇలా షీట్స్ వస్తాయి కదా, ఇప్పుడైతే నేను ఫాల్ నుంచి తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ నుంచి, షీట్ నుంచి మీకు కావాల్సిన షేప్లో 2 పీసెస్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగా రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. దానికోసం క్యాప్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకొని చక్కగా రౌండ్గా కట్ చేసుకున్నాను. 2 పీసెస్ ఎందుకంటే మనం 2 కలిపి స్టిక్ చేసేస్తామన్నమాట. సో దట్ మన రాఖీకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఈ పక్కన ఉన్న రెడ్ది చూస్తారు కదా, అది ఇంతకు ముందు వీడియోలో చూపించాను, హ్యాంగింగ్లా చూపించాను అనమాట. అయితే మనం ఇదే విధంగా రాఖీని కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ 2 పీసుల్ని గ్లూ తోటి, ఫెవికాల్తో కానీ ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ ఇలా స్టిక్ చేసేయాలి. తర్వాత మనకి టైలరింగ్ షాప్లో ఇలా బకరం అని దొరుకుతుంది. ఇంతకుముందు చాలా వీడియోస్లో తెలుసుకున్నాం. 50-60 రూపీస్లో 1 మీటర్ దొరికిపోతుంది. మనకి చాలా క్రాఫ్ట్స్కి యూజ్ అవుతుంది. మనం రౌండ్గా స్టిక్ చేసి పెట్టుకున్న పీస్ని పెట్టుకొని కొంచెం మార్జిన్ ఉంచుకొని మార్క్ చేసుకొని రౌండ్ పీస్ కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ పీస్కి చుట్టూ మనము కొంచెం స్లిట్స్ చేయాలన్నమాట. ఈ స్లిట్స్ చేయటం వల్ల ఆ రౌండ్ షేప్ అనేది చక్కగా అతుక్కుంటుంది. అంటే మనము స్లిట్ చేయకపోతే ఆ రౌండ్ షేప్ మనకి సరిగా రాదనమాట. అదే స్క్వేర్ అనుకోండి, మనము పుస్తకాలకి అట్టలు వేసినప్పుడు ఎలా 4 వైపులా కట్ చేసి అతికిచ్చేయచ్చు. బట్ రౌండ్ కాబట్టి ఇలాగా స్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్లిట్ చేసిన పీసులన్నిటినీ ఫర్మ్గా అంటించేసుకోవాలి, స్టిక్ చేయాలి. ఆ చుట్టూ కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే ఆ రౌండ్ అనేది మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎనీ ఫ్యాన్సీ థ్రెడ్ తీసుకోండి, లేదంటే యాంకర్ థ్రెడ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మన రిస్ట్కి కొలుచుకొని నాట్ వేయటానికి సరిపడా చూసుకొని ఒక పీస్ కట్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ని ఈ రౌండ్ పీస్కి స్టిక్ చేసి ఆ వెనుక కనిపించకుండా ఇంకొక రౌండ్ పీస్, బక్రం పీస్ కరెక్ట్ సైజ్, అంటే ఇంకా ఈసారి స్లిట్ చేయక్కర్లేదన్నమాట, సేమ్ సైజ్ కట్ చేసి అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ బకరంతో ఉన్న ఈ వైట్ పీస్కి మీరు కావాలంటే పెయింట్ తోటి కలర్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కలర్డ్ ఫ్యాన్సీ క్లాత్ తీసుకొని క్లాత్ని స్టిక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఇలాగా బ్లూ కలర్ కాటన్ పోచంపల్లి ప్రింట్ ఉండింది, అది ఇలా రౌండ్ పీస్ తీసుకొని దానికి కూడా అలాగే స్లిట్స్ చేసేసి దాన్ని చక్కగా ఫర్మ్గా స్టిక్ చేసేయాలి. అయితే బ్యాక్లో మళ్ళీ నీట్గా కనిపించాలి కాబట్టి సేమ్ సైజ్ ఒక బ్లూ క్లాత్ రౌండ్ పీస్ కట్ చేసుకొని దాన్ని కూడా స్టిక్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఇలాగా ఒక బేస్ తయారైంది. దీంతో మీరు ఎన్ని రకాలుగా అయినా రాఖీని తయారు చేసుకోవచ్చు. యూజువల్గా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఇంట్లో ఎక్కడో అక్కడ మనకి కుందన్స్, మోటివ్స్, రకరకాల స్టోన్స్ లాంటివి చాలా రకాలు మనకి ఇంట్లోనే దొరికిపోతుంటాయి. అలాంటివన్నీ ఇప్పుడు బయటకు తీసి ఈ రాఖీ తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మెటల్ బీడ్స్ ఉన్నాయి నా దగ్గర, దాన్ని ఇలాగా ఆ థ్రెడ్కి ఎక్కించవచ్చు. ఇలా రకరకాల కుందన్స్, పూలు, మోటివ్స్ ఏవేవో ఉన్నాయి నా దగ్గర. వాటితోటి ఈ మిగిలిన రాఖీలన్నీ తయారు చేసేస్తున్నాను. ఇది ఒక రౌండ్ మిర్రర్ అన్నమాట. ఆ మిర్రర్ని ఇలాగా స్టిక్ చేశాను. ఇంకా మన ఇమాజినేషన్, మన క్రియేటివిటీ
మనకి నచ్చినట్టుగా ఈ రాఖీని తయారు చేసుకోవచ్చు. బేస్ అయితే ఎలా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను రాఖీది. అందులో నేను బేస్ సేమ్ ఇదే ప్రాసెస్, బట్ మౌల్డ్ ఇట్ తోటి ఇవన్నీ చేశాను అనమాట. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. మౌల్డ్ ఇట్తో ఎంత అందంగా గణేష, డమరకం, త్రిశూలం ఇలాంటివన్నీ చేశాను. ఈ రాఖీకి యాంకర్ థ్రెడ్ తోటి బ్యాక్లో ఇలా స్టిక్ చేసేసాను. అది మంచిగా అంటుకోవటానికి దానికి ఒక బక్రం క్లాత్ సపోర్ట్ స్టిక్ చేశాను. అలాగే ఈ కుందన్ని అంటించి నా దగ్గర ఇలాగ చిన్ని చిన్ని స్టోన్స్ లాగా ఉన్నాయి, వైట్ స్టోన్స్, అవన్నీ అంటించేసాను. ఇది ఇప్పుడు యాంకర్ థ్రెడ్ కాబట్టి పెద్ద పెద్ద బీడ్స్ ఉన్నాయి. అది చక్కగా తోటి దారం పెట్టి ఆ బీడ్స్ని ఎక్కించేసాను. సో ఇదండి, ఇలా తయారయ్యాయి అన్నమాట ఈ అందమైన రాఖీలు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, మీరు కూడా తయారు చేసేయండి. మనం కొనాలంటే ఇవే రాఖీలు 100 రూపీస్కి తక్కువ లేదు. నాకు ఈ అన్ని రాఖీలు కూడా నాకు 100 రూపీస్ కూడా ఖర్చు కాలేదు. అందరికీ మరొకసారి హ్యాపీ రక్షా బంధన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.